డోర్నకల్లో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కూడా అందట్లేదు. గత ప్రభుత్వం గత పాలకులు ఈ యొక్క శ్మశాన వాటిక కోసం కోట్లు దండుకున్నారు. రెండు మూడు సార్లు పనిచేసింది కానీ ఇప్పటివరకు కూడా ఇలా శ్మశాన వాటిక పరిస్థితి చూస్తే ఎక్కడికక్కడ అట్లే ఉంది. దీన్ని మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ప్రభుత్వం మారింది, మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఇలా శ్మశాన వాటికలో బేసిక్ నెసెసరీస్ అంటే కూర్చోడానికి సరైన బల్లలు లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు, చెట్లేమో ఇట్లా పెరిగిపోయినాయి. ఇంకా మనిషి బతికినంత వరకు డోర్నకల్లో ఫెసిలిటీ లేదని చెప్పేసి బాధపడది, చనిపోయిన తర్వాత కూడా దానికి ఫెసిలిటీ ప్రొవైడ్ చేయలేకపోతుందంటే దీనింత వరస్ట్ గవర్నెన్స్ ఇంకేం లేదు. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనీసం ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ఇక్కడ ఏవైతే ఫెసిలిటీస్ లేవో దీన్ని పూర్తి మరమ్మతులు చేసి మన ఇక్కడ సౌకర్యాలు అందే విధంగా చేయాలని చెప్పేసి మనం చేస్తున్నాను. మరి ఇక్కడ కమిషనర్ గారు అయితే ఏమని మళ్ళీ యొక్క మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గారు కానీ దీన్ని సీరియస్గా తీసుకొని ఇదొక్కటే కాదు, డోర్నకల్లో అన్ని పనులు కూడా అన్నీ అటకెక్కినాయి, అన్ని పనులు ఆగిపోయినాయి, బిల్లులు రావట్లేదు, కాంట్రాక్టర్లు వెళ్ళిపోయినారు. ప్రాబ్లం ఏంటి అంటే క్వాలిటీ లేదు అని చెప్పేసి ఉంది, కంప్లైంట్లు పోతున్నాయి. మరి మీరైనా చొరవ తీసుకొని రామచంద్ర నాయక్ గారు మీకు రామ్ మీరైనా కనీసం చొరవ తీసుకొని 3 సంవత్సరాలు అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయినాయి, మొన్న ఎలక్షన్ లాగానే కోట్లు అని చెప్పేసి ఇట్లా చెప్పింది కదా వాట్సాప్లలో, కనీసం సొంత డబ్బులతోనైనా డోర్నకల్లో అభివృద్ధి పనులు చేపియాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడున్న శ్మశాన వాటికలో బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి శ్మశాన వాటికలో ఇక్కడ ఎలాంటి వసతులు లేకుండా ఈ ప్రభుత్వం ప్రజాపాలన అంటున్నారు కానీ ప్రజాపాలన కాదు, ఇది పైసలు దండుకునే పాలన, ఇది పైసలు కమిషన్లు తినే పాలన. ఇది మనిషి చనిపోతే ఆఖరి ఘట్టం ఒక శ్మశాన వాటిక, దీనికి కూడా సరి అయిన వసతులు కల్పించని ప్రభుత్వం అంటే సిగ్గుచేటు నాకు అనిపిస్తుంది. ఇప్పటికైనా డోర్నకల్ మున్సిపల్ కమిషనర్లు కానీ నాయకులు కానీ స్పందించి రాత్రిపూట ఏమన్నా ఇక్కడ దాన సంస్థలు చేయాలనుకుంటే ఒక లైటింగ్ కూడా లేకుండా ఉంది. ఈ అన్నిటినీ వసతులు కానీ ఇక్కడ జనాలు కూర్చోడానికి బల్లలు కానీ వసతి మొత్తం కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా డోర్నకల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కూడా మొత్తం సగం పనులే, అది కూడా ఇప్పటిదాకా పూర్తి కాలే. దీని మీద కూడా దృష్టి పెట్టి కమిషన్ల కోసం కాదు ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. భారత్ మాతాకి జై.